హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది హెల్ప్ ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 3ని మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాం. సో మీకు వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ మన ఛానల్ బయోలో ఉంది. లేకపోతే కామెంట్ సెక్షన్లో అయినా సరే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో మనకు దబిమారు వాళ్ళ గురువుని చూస్తామన్నమాట. చీఫ్ అతనికి చాలా బల్యాలు కత్తులు గుచ్చుకొని ఉంటాయి. అయినా కూడా అతను చనిపోడు అనమాట. సో మన దబిమారు అతన్ని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు, బహుశా ఇతను ద ఎక్సెలర్ ఆఫ్ ఇమ్మోర్టల్ని తీసుకొని ఉండొచ్చు, అందుకే తను అమరుడై ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ కట్ అయిపోయి సీన్ మళ్ళీ తిరిగి ఐలాండ్ ఓపెన్ అవుతుంది. ఐలాండ్ చేరుకున్న వాళ్ళలో మన దబిమారు సగిరి నడుస్తూ ఉంటారు. అప్పుడు దబిమారు ఇలా అంటాడు సగిరితో, నువ్వు ది ఎక్సెలర్ ఆఫ్ లైఫ్ లేదనుకుంటున్నావు కదా, నిజంగానే అది ఉంది, నేను దాన్ని సాధిస్తాను చూడు అని చెప్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్తానే తన చేతులకున్న కట్లు 2 విప్పేస్తాడనమాట. సగరి కోపంతో తన తల మీద కత్తి పెట్టి మర్యాదగా చేతులు కట్టుకో, లేకపోతే నేను నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. అతను మనం ఇప్పుడు ఐలాండ్లో ఉన్నాం, దాని అవసరం ఏమని అడుగుతాడనమాట. నువ్వు ఫ్లవర్ ఆఫ్ ఎక్సెలర్ని తెచ్చినా ఒకటే, దాన్ని తేకపోయినా ఒకటే, కానీ నేను చెప్పే రూల్స్ పాటించుకుంటే నేను ఇప్పుడే చంపేస్తానని మన దబిమారును బెదిరిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి ఒక ఐరన్ బాల్ వచ్చి మన హీరో తలకు తగిలి తన కింద పడిపోతాడనమాట. అది వేసింది ఎవరో కాదు, కీమో వచ్చేసి మన హీరో చనిపోయాడు ఐరన్ బాల్ తగిలి. సో ఇక వాళ్ళ కాంపిటీషన్లో ఒక మనిషి తగ్గారు అని సంతోషపడతాడనమాట. కానీ మన హీరోకి ఏం తగులుండదనమాట. సగిరి హీరోని చూసి నీకు నిజంగా దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది. అలాగే తను ఇంట్రడ్యూస్ చేస్తుంది. తనకి ఆయుధాలంటే చాలా ఇష్టము, ఎంతోమంది యోధుల్ని చంపేసి వాళ్ళ ఆయుధాలను తీసుకున్నాడని చూపిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ మన దబిమారు వాడిని చూడకుండా వాడి చేతులకి కట్లు వేయలేదని గమనించి, మరి వాడిని ఎందుకు ఖాళీగా వదిలేస్తారు, నన్నెందుకు చేతులు కట్టేయమంటున్నావు అని చెప్పి సగిరిని అడుగుతాడు. సో సగిరి కూడా కోపంతో వాడి ఎగ్జిక్యూషన్ అడుగుతుంది, నువ్వు ఎందుకని రూల్స్ పాటించట్లేదు అని. అందుకు అతను రిప్లై ఇస్తూ, ఇప్పుడు మనమున్న ఈ ఐలాండ్ నుంచి మనం ప్రాణాలతో బయటపడతామో లేదో అనే విషయం కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఈ రూల్స్ ని పాటించి కూడా ఏంటి ప్రయోజనం అని అడుగుతాడనమాట. కీనో ఎగ్జిక్యూషన్ పేరు వచ్చేసి కీషి అనమాట. తను మన సగిరిని తను చాలా లో ర్యాంక్ లో ఉందని చెప్పి ఎగతాళి చేస్తాడు. అందులోనే కీనో దబిమారు, నేను ఎప్పటి నుంచో నేను చంపాలనుకుంటా ఉన్నాను, నేను ఇంతవరకు చాలా మందిని చంపాను, వాళ్ళందరి ఆయుధాలను నేను నీ మీద ప్రయోగిస్తాను, చూద్దాం నువ్వు బతుకుతావో లేదో అని ఎగతాళిగా మాట్లాడతాడు. మన హీరో కూడా అందుకు సరేలే రారా చూసుకుందాం అని చెప్పి ముందుకు అడుగు వేస్తాడు. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, మన సగిరి సుస్వాగతంలో ప్రకాష్ రాజు లాగా నేను మోనార్కిని, నన్ను ఎవరు మోసం చేయలేరు, నువ్వు చేతులు కట్టుకోలేదు చూడని చెప్పి వాని చేతికి కట్లిస్తుంది అనమాట. అక్కడతో హీరో దీంతో ఎలా వేయగలరా బాబు అనుకొని తర్వాత కట్టుకుంటానని చెప్పి మన కీనోతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కీనో చాలా ప్రయత్నిస్తాడు మన హీరోని చంపడానికి, కానీ మన హీరో చిటికలో వాన్ని నేలమట్టం చేసేస్తాడనమాట. ఈ సీన్ నిజంగా వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇది జరుగుతుండగానే కీషో అలాగే మన సగరి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు రూల్స్ అన్నిటిని పాటించాలి అని. అంతలోనే కీషో రిప్లై ఇస్తాడు, రూల్స్ చాలా ఇంపార్టెంటే, కాకపోతే రూల్స్ కంటే కూడా ఇంపార్టెంట్ అనేది ప్రయారిటీస్. ఇప్పుడు ఇక్కడ మన ప్రయారిటీ మనం ప్రాణాలతో ఉండడమే, ఎందుకంటే శోభన్కి మనం కాదు ప్రయారిటీ, ఎక్సెలర్ ఆఫ్ లైఫే ప్రయారిటీ. నువ్వు కాకపోతే నేను కాకపోతే ఇంకొవరు, ఇలా ఎవరో ఒకరిని తను పంపిస్తూనే ఉంటాడు. మనం తన ప్రయారిటీ కానప్పుడు మనం మాత్రం రూల్స్ ని ఎందుకు ప్రయారిటీగా చూడాలి, మనం మన లైఫ్ లో ప్రయారిటీగా చూసుకుందామని చెప్తాడనమాట. దబిమారు కీగోని చంపగానే కీషో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సగరి చెప్తుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 16 మెంబర్స్ కనిపించకుండా వెళ్ళిపోయారు, నీకేమైనా జరగచ్చు అని చెప్తుంది అనమాట. అందుకు కీషో నవ్వుతూ, నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడ వచ్చిన క్రిమినల్స్ అందరూ వాళ్ళ ట్రూ నేచర్ ని చూపించకుండా ఉంటారనుకుంటున్నావా, అంతవరకు ఎందుకు, ఈ దబిమారు నువ్వు చెప్పే రూల్స్ పాటించడం మానేసి నిన్నే చంపేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడనమాట. వీళ్ళిద్దరి మాటలు వింటున్న మన దబిమారు కీషో దగ్గరకు వచ్చి, మీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారా, ఇప్పుడు నాకు మీ కబుర్లు వినేంత టైం లేదు, నేను వెంటనే వెళ్ళి ఎక్సెలర్ ఆఫ్ లైఫ్ ని వెతకాలి, అదే నా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తాడనమాట. అందుకు కీషో నవ్వుతూ, వెళ్ళు, త్వరగా వెతికే ప్రయత్నం చేయి, ఎలాగో ఇంకొన్ని గంటల తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి, ఎంతో మంది చనిపోబోతున్నారు, అలాగే కొత్త వాళ్ళు రాబోతున్నారని చెప్తాడనమాట. తను చెప్పినట్టుగానే ఇంకొక క్రిమినల్ వచ్చేసి తన ఎగ్జిక్యూటర్ని చంపేస్తాడు. అలాగే తను చెప్పినట్టు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని మారిపోతూ ఉండడం మన హీరో కూడా గమనిస్తాడు. కీషికో చెప్తాడనమాట, ఇంకొద్ది గంటల్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సగానికి పైన చనిపోతారు, ఇంకాస్త సమయం అయిందంటే ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే మిగులుతారు, కానీ నువ్వు చింతించాల్సిన అవసరం లేదు దబిమారు, ఎందుకంటే మీ సంఖ్య ఎప్పటికీ తగ్గదని చెప్తాడనమాట. అందుకు దబిమారు ఆశ్చర్యపోతూ, ఎందుకు అలా అంటున్నావు, మా సంఖ్య ఎందుకు తగ్గదు అని అంటాడనమాట. ఎందుకంటే ఈ ఐలాండ్కి వచ్చిన వాళ్ళు మీరు మొదటి వాళ్ళు కాదు, అలాగే మీరు చివరి వాళ్ళు కూడా కాదు, ఎలాగైతే మీ ముందు ఇంకెవరో వచ్చారో అలాగే మీ తర్వాత కూడా ఇంకా కొంతమందిని పంపించడానికి
ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఇంకా చాలామంది ఎగ్జిక్యూటర్ని కలిసే ఉండి ఉంటారు. వాళ్ళు కూడా చాలామంది క్రిమినల్స్ని మీలాగే ఎగ్జైలర్ ఆఫ్ లవర్ కోసం ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. చూద్దాం మీ అందరిలో విన్నర్ ఎవరు అని. కీస్తో సగరి వైపు చూస్తూ నా బెంగంతా నీ గురించి, నువ్వు సేఫ్గా ఉండు, వీడిని నమ్మొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అంతట్లోనే దబిమారు ఒక కత్తి తీసుకొని మన సెగరిని చంపడానికి ప్రయత్నిస్తాడు. సెగరి మనసులో అనుకుంటూ ఉంటుంది, సరైన మెంటలోడు తగిలాడు నాకు, ఇంతవరకు నేను వీడిని అర్థం చేసుకోలేకపోతున్నాను. నిన్నటి వరకు కాసేపేమో మనుషుల్ని చంపొద్దు అంటాడు, కాసేపేమో వీడే ఒక్క నిమిషంలో చంపేస్తాడు, ఇప్పుడు చూస్తే నన్నే చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి వాడిని అక్కడికక్కడే ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ ఎందుకో అర్థం కాదు, తను ఒక్కో నిమిషంగా అడుగు వెనక్కి వేస్తూ ఉంటుందన్నమాట. మన హీరో కూడా అంతే, తనని చంపాలని ఒక అడుగు ముందుకు వేస్తే లేదు అని ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఇంతలోనే హీరో మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానని. ఒక నిమిషం తనకు తన వైఫ్ గుర్తొస్తుందన్నమాట. తను చెప్తూ ఉంటుంది, ఎవరు కావాలని ఎవరిని చంపరు కదా, అందరికీ వాళ్ళ రీజన్స్ ఉంటాయి, కాకపోతే నిజమైన గొప్పతనం అనేది మనుషుల్ని చంపడంలో కాదు, వారిని క్షమించి వదిలేయటంలోనే ఉంటుంది, నేను ఎప్పటికీ నీ వైపే ఉంటానని తన వైఫ్ చెప్తున్న మాటలు తనకు గుర్తొస్తాయన్నమాట. అంతలోనే హీరో ఇలా అనుకుంటూ ఉంటాడు, లేదు నేను ఇప్పటికీ ఇలా బలహీన పడకూడదు, నేను బలహీన పడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చంపేస్తారనుకుంటూ సగ్రీతో అంటాడు, నువ్వు చనిపోవడమే కరెక్ట్, ఎందుకంటే నువ్వు నాతో ఉంటే రూల్స్ అది ఇది అంటూ నన్ను ఆపుతూ ఉంటావు, సో నేను ఎగ్జైలర్ ఆఫ్ లైఫ్ని వెతకడంలో లేట్ అవుతుంది, అలాగే నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు నా అంత తేలిగ్గా నిన్ను చంపరు, అత్యంత క్రూరంగా చంపుతారు, అందుకే ఇందులో బెటర్ ఏంటంటే నా చేతిలోనే చచ్చిపోను అని చెప్తాడనమాట. మన సెగరి ఏమో, ఏంటి ముందు నుయ్యా వెనక గొయ్య, నాకే ఆప్షన్ ఇస్తున్నావా, సరే అయితే ఉండు, నువ్వు చేతిలో నేను చేస్తాను, నా చేతిలో నువ్వు చేస్తావు అని చెప్తూ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తారనమాట. దబిమారు సెగరిని చంపడానికి ప్రయత్నించినప్పుడు సెగరి ఇలా ఉంటుంది, లేదు నువ్వు పైకి కనిపించేంత చెడ్డవాడివి కాదు, నీ మనసులో ఇంకొకటి ఏదో ఉంది అని చెప్తుంది అనమాట. ఇప్పుడే హీరోకి ఒక నిమిషంగా తన ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ గుర్తొస్తుంది. నిజానికి మన హీరో ఎవరైనా చంపాలని అనుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉందంటే ఒక్క నిమిషంగా వాళ్ళని వదిలేయడానికే ప్రయత్నిస్తాడు. ఎవరైతే తన టార్గెట్ కాకపోయినా వాళ్ళకి ఫ్యామిలీ లేదు, మన హీరోకి ఏమైనా కోపం తెప్పించారంటే నిమిషం ఆలోచించకుండా చంపేస్తాడు. అలాగే ఒకసారి ఫ్యామిలీ ఉందని ఒకరిని వదిలేసినప్పుడు తిరిగి వాడు మన హీరో మీదకే దాడి చేస్తాడు. అప్పుడే మన హీరోకి అర్థమై ఉంటుంది అనమాట, ఎమోషన్స్ అనేవి మనిషిని ఎంత బలహీనపరుస్తాయి అని. సో తన ఎమోషన్స్ మీద తిరుగు తను కంట్రోల్ చేసుకొని మన సెగరిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే మన హీరోకి వాళ్ళ చీఫ్ చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి, నువ్వు ఎంత బలహీనపడితే నీ వాళ్ళని అంతగా నువ్వు సేవ్ చేసుకోలేకుండా పోతావు, నీ ఎమోషన్స్ నువ్వు ఎంత కంట్రోల్ చేయగలిగితే నువ్వు అంత క్రూరంగా తయారవుతావు, సో నీ వాళ్ళని నువ్వు సేఫ్గా ఉంచగలుగుతావు అనే మాట గుర్తొస్తుంది. దాంతో కోపంతో గబిమారు మన సగరి యొక్క కత్తిని నరికేస్తాడనమాట. 2 ముక్కలు చేసి మన సెగరిని పొడిచడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడే మన హీరోకి ఒకవైపు అప్పటి వరకు వాళ్ళ చీఫ్ కనిపిస్తే ఇంకొక వైపు తన వైఫ్ కనిపిస్తుంది అనమాట. తనేమో సెగరి నన్ను చంపద్దు అని మాట్లాడుతూ ఉంటుంది హీరోతో, నువ్వు పైకి కనిపించేంత చెడ్డవాడివి కాదు, నీలో పైకి కనిపించని ఇంకొక మనిషి ఉన్నాడు, అతనికి క్షమించడం తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని తన గతంలో తన వైఫ్ తనతో చెప్పుకుంటుంది. సో దాంతో తను ఒక్కసారిగా ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను ఏడుస్తున్నానా అంటే నాకు ఎమోషన్స్ ఉన్నాయి అంటే నేను వీక్ అయిపోతున్నాను, మరి అలాంటప్పుడు నన్ను ఎవరు కాపాడతారని బాధపడతాడు. అప్పుడు సెగరి ఇలా ఉంటుంది, లేదు ఎమోషన్స్ అనేవి మనకి వీక్నెస్ కాదు, నిజానికి అవి మనకి నిజమైన స్ట్రెంగ్త్, నేను నాలో లేని ఎమోషన్స్ని నీలో చూస్తాను, నీకంటూ బతకడానికి ఒక కారణం ఉంది, నేను చనిపోయేంత వరకు నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తాను, లేదు అంటే నేను నిన్ను మొదట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చంపేసి ఉండేదాన్ని, ఇప్పటి వరకు నేను నీకు సపోర్ట్ చేయడానికి అదే కారణము, అందరూ అనుకున్నట్టుగా నువ్వు ఒక హాలో పర్సన్వి కాదు, నీకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, అదే నీ స్ట్రెంగ్త్ అని చెప్తుందనమాట. దాంతో మన హీరో కూడా తన మాటలకు సరే అని చెప్పి తనని వదిలేస్తాడు. సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని అక్కడ స్టార్ట్ చేస్తారు. మరోవైపు తామియా తన ఎగ్జిక్యూటర్తో పాటు అడవిలో నడుస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఏదో ఒక వింత పురుగు వచ్చి తామియా చేతిని కరుస్తుందన్నమాట. అది చూసిన తామియా వెంటనే తన చేయిని నరుక్కుంటాడు. తన ఎగ్జిక్యూటర్ చూసి ఏమైందని అడిగితే, నీకు తెలీదా ఈ అడవిలో నుంచి బయటికి వచ్చిన మనిషి ఎలా తయారయ్యాడని, ఇక్కడ ప్రతిదీ మనకు ప్రమాదకరమే, అది పువ్వు అయినా కావచ్చు పురుగైనా కావచ్చు, దాని నుంచి మనం సేఫ్గా ఉండాలని చెప్తాడనమాట. అప్పుడే తామియా చెయ్యి తెగి కింద పడిపోయి ఉంటుంది కదా, ఆ చెయ్యిలో నుంచి వేళ్ళు బయటకు వచ్చి అది వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే వాళ్ళ చుట్టూ రకరకాల పురుగులు వస్తాయి. ఒక్కసారిగా ఐలాండ్లో ఎంతమంది అయితే ఎగ్జిక్యూషనర్స్ అలాగే ఎంతమంది అయితే క్రిమినల్స్ బతికున్నారో వాళ్ళందరి చుట్టూ కూడా ఇలాగే పురుగులు రావడం ప్రయత్నిస్తారు, ఒకదాని తర్వాత ఒకటి. మన హీరో అలాగే సెగరిని కూడా అవి చుట్టుముడతాయన్నమాట. ప్రతి ఒక్క క్రిమినల్ వైపు డిఫరెంట్ ఆకారంలో ఉండే క్రీచర్స్ వస్తాయన్నమాట. మన హీరో ముఖానికి మాస్క్ వేసుకొని నేను వీటితో యుద్ధం చేస్తాను, ఒక వైఫ్కి సేఫ్గా ఉండని చెప్పి సెగరికి చెప్తాడు. సెగరి కూడా కథ తీసుకొని నేను ప్రొటెక్ట్ చేస్తానని వాళ్ళు ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు.
సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇప్పటికే లైక్ చేయకుంటే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్కి కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేనైతే డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను. బట్ చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్తేనే కదా నాకు ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ చూసిండే వాళ్ళు కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో 2 daysలో రిలీజ్ అయిపోతుంది.